తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలకి దగ్గరవుతున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పాలన పైన బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కానీ, బీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాకముందు ఏవైతే చెప్పినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ప్రశ్నిస్తున్నటువంటి తీరు మనం చూసాము. ఇక తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియా వేదికగా పెద్ద దుమారాన్ని లేపాయి. సో ప్రస్తుతానికైతే తెలంగాణలో ఖజానా ఖాళీగా ఉంది. అట్లీస్ట్ మేము ఏదైతే గ్యారంటీలు అంటే 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశంలో భాగంగా ప్రజలకు మేము ఏదన్నా చేయాలన్నా కూడా ఇక్కడ ఆర్థికంగా వనరులు అనేవి అంతగా లేవు. సో వీటికి సృష్టించి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఆర్థిక వనరులు అన్నీ మేము క్రియేట్ చేసుకొని మేము ఏదైతే ప్రజల్లోకి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చామో అవన్నీ కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాము. కాకపోతే కాస్త సమయమును పాటించండి అనే కోణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మనం చూసాము. దానికి కౌంటర్గా అటు బీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ వస్తున్నటువంటి మాటలు కూడా మనం చూసాము. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్ మధ్య మాటల యుద్ధం కూడా ఏ విధంగా జరిగిందో కూడా సోషల్ మీడియా వేదికగా ప్రజలందరూ కూడా చూస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే అంటే తెలంగాణలో నిధులు లేవు, ఖజానా ఖాళీగా ఉంది, ఎక్కడికి వెళ్ళినా అప్పు పుట్టట్లేదు అని రేవంత్ రెడ్డి ఒక సీఎం హోదాలో ఉండి అలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అనే కోణంలో కూడా ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ వచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇకపోతే గతంలో బీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి తీసుకురావటం వల్ల నిజంగా తెలంగాణకి ఎంత నష్టం వచ్చింది, దాంట్లో ఎన్ని అవకతవకలు జరిగాయి అనే కోణంలో కూడా కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాము. ఒకవైపు నుంచి బీఆర్ఎస్ నుంచి దాదాపుగా 150 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో మేము తెలంగాణకి 700 కోట్ల లాభం తీసుకొచ్చామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంటే కంప్లీట్గా ఏదైతే డబ్బులు అంటే ఫార్ములా ఈ కార్కి సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అనధికారికంగా ఇతర దేశాలకు తరలించారు అనే కోణంలో కూడా కేటీఆర్కి నోటీసులు జారీ చేసినటువంటి సందర్భాలు కూడా గతంలో ఎన్నో ఉన్నాయి. సో ఇకపోతే ప్రస్తుతానికి తెలంగాణలో అంటే ఆ టైంలో ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి మాటలు ఒకసారి పరిశీలించినట్టయితే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతిని మేము చాటి చెప్పాము కేవలం ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అనే విషయంలో వాళ్ళు గొప్పగా ఏ విధంగా అయితే చెప్పుకున్నారో ఎట్ రైట్ నౌ ఇప్పుడు తెలంగాణలో కూడా మిస్ వరల్డ్ సంబంధించినటువంటి పోటీలు ఇక్కడ జరుగుతున్నాయన్నమాట. సో మన హైదరాబాద్ వేదికగా, మన తెలంగాణ వేదికగా మిస్ వరల్డ్ పోటీలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి సుందరీమణులంతా కూడా హైదరాబాద్ రావడం జరిగింది. మరోవైపు ఉగ్రవాదుల అటాక్తో దేశం మొత్తం అల్లకల్లోలం అవుతున్నటువంటి తరుణంలో ఇక్కడ ఏదైతే మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి కాంపిటీషన్లో భాగంగా ప్రపంచ దేశాల నుంచి సుందరీమణులు ఇక్కడ రావడంతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కూడా హై అలర్ట్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆడబిడ్డలు అంటే పరాయి దేశంలో నుంచి వచ్చినటువంటి ఆడబిడ్డల్ని ఎంత భద్రతగా అంటే ఇక్కడ వరకు రాగలిగారో అంతే సేఫ్గా వాళ్ళని ఇక్కడ నుంచి పంపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆ విషయాన్ని సీరియస్గా తీసుకొని కట్టుదిట్టం చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ కానీ ఇదంతా కూడా ప్రస్తుతానికైతే వాళ్ళు తెలంగాణలో పలు ప్రాంతాల్లో సందడి చేస్తూ ఉన్నారు. ఒక 2 days బ్యాక్ చూసుకుంటే మన చార్మినార్ దగ్గర ఏ విధంగా సందడి చేశారు, అక్కడ స్ట్రీట్ షాపింగ్ ఏ విధంగా చేశారు, అసలు చార్మినార్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి వాళ్ళు కూడా అడిగి తెలుసుకోవడం
చేసుకోవడం జరిగింది. ఇకపోతే తాజాగా ఇదే ప్రపంచ సుందరీమణులకు సంబంధించినటువంటి ఒక అంశం సోషల్ మీడియా వేదికగా చాలా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని కంప్లీట్ గా ఖండిస్తున్నటువంటి తీరు మనకి ఇక్కడ సోషల్ మీడియా వేదికగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో అది ఏంటి అనంటే, ఈ ప్రపంచ దేశాల నుంచి వచ్చినటువంటి సుందరిమణులంతా కూడా రామప్ప ఆలయ సందర్శనార్థం వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి ఆ సుందరిమణులకి అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులంతా కూడా కాళ్ళు కడిగి వాళ్ళని ఆ కాళ్ళు కడిగిన తర్వాత ఆ తడికాళ్ళు ఏవైతే ఉంటాయో ఒక క్లాత్తో నీట్గా తూడవటం సంబంధించినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. ఎట్ ద సేమ్ టైం వాటినే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అంటే మన ఆడబిడ్డల గౌరవాన్ని తీసుకెళ్లి పరాయి దేశీ ఆడవాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడం ఎంతవరకు సమంజసం, అసలు దీనికి కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే ఇప్పుడు జనరల్గా మన ఇంటికి ఆడపడుచు వచ్చిందంటే లాంఛనాల ప్రకారం, అంటే ఏదైతే మనకి సారే ఏదైతే అంటూ ఉంటారో లేకపోతే వాళ్ళకి ఏదైతే తాంబూలం ఇస్తూ ఉంటారో అలాంటి సందర్భాల్లో మన వాళ్ళు వచ్చినటువంటి అతిథులకు కూర్చోబెట్టి కాళ్ళు కడగడం, ఆ తర్వాత పసుపు రాయటం, గంధం, బొట్టు ఇలా ఏవో లైక్ వాళ్ళకి ఏవో సారికి సంబంధించినటువంటి పూలు పండ్లు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా సమర్పిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రానికి విదేశాల నుంచి వచ్చినటువంటి ఆడపడుచులకి కాళ్ళు కడగడం వరకు ఓకే, కానీ కాళ్ళు కడిగిన తర్వాత అక్కడ వచ్చినటువంటి ఒక సుందరిమణి ఎదురుగా ఉన్నటువంటి మహిళని ఒక క్లాత్తో నా తడికాల్ని తోడమంటూ చెప్పినటువంటి వీడియో ఏదైతే ఉందో అది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైము అవి కూడా ఎండి తాంబూలంలో వాళ్ళ కాళ్ళు కడగటం ఏంటి అనే కోణంలో కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి అంశాలు ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నాయి. అంటే మన ఆడబిడ్డల గౌరవాన్ని తీసుకెళ్లి పరాయి దేశం ఆడవాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టడం ఎంతవరకు కరెక్టు అనే కోణంలో కూడా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు. మరి ఈ అంశం పైన కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కానీ, కాంగ్రెస్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ అధినేత కానీ, లేకపోతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఈ విషయం మీద ఏ విధంగా స్పందిస్తారనే విషయం